నాయకత్వం, కన్నబాబు గారి నాయకత్వం, పొన్నవన్న గారి నాయకత్వం. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగంటే గతంలో నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పక్షపాతి అనేది మరోసారి నిరూపించడం జరిగింది. మరి ఈ యొక్క మంత్రిమండలిలో 4 దళితులకు సంబంధించిన శాఖలు కేటాయించడం అనేది ఇవాళ యావత్తు తెలంగాణ ప్రజానీకము ఇవాళ దళిత సంఘం మేధావులందరూ ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి గతంలో చూసినట్టయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చూసినట్టయితే దళితులకు కేటాయించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను తాము దళితుల యొక్క అభివృద్ధికి ఇలాంటి కేటాయించకుండా వాటిని దుర్యోగం చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటే, మరి మా యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దళితుల అభ్యున్నతి కోసమే కృషి చేసే లక్ష్యంతో ఇవాళ మంత్రిమండలిలో 4కి కేటాయించడం చాలా ఆనందకరము. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పక్షపాతి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీలు ఎస్టీలు బీసీలకు కట్టుబడి ఉండే పార్టీ కాబట్టి మరోసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది మంత్రిమండలిలో మా యొక్క దళిత మంత్రులు కేటాయించడము ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకము దళిత సంఘాలంతా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరి యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి దళితుల పక్షపాతి అని నిరూపించుకోవడము చాలా ఆనందంగా ఉందని తెలియజేయడం జరుగుతుంది. కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత పక్షపాతిగా పేరున్నటువంటి పార్టీ. దాన్ని రేవంత్ రెడ్డి గారు సూచన తప్పక అమలు చేస్తూ ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అయిన సందర్భంగా ఏదైతే కులపరంగా ఉన్నాయో వాటి సమతుల్యత చూసుకుంటూ ఇవాళ వడ్లూరి లక్ష్మణ్ గారికి అటు గడ్డ వివేక్ గారికి అందరికీ మంత్రి పదవులు ఇచ్చిన సందర్భంగా పాలాభిషేకం జరిగింది. వారికి మా దళిత పక్షాన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు